గుడ్ మార్నింగ్ ఎవరీవన్. వందే మాతరం మూమెంట్లో కొన్ని సంఘటనలు జరిగాయి. వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గురించి చూద్దాం. ఇతని కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఫ్రీడమ్ స్ట్రగుల్లో, ఆంధ్రాకి పర్టికులర్గా. ఇతను బాల్ గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్ యొక్క ఐడియాలజీకి ఇన్స్పైర్ అయ్యి ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొంటాడనమాట. రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి. చాలా యంగ్ ఏజ్లోనే స్వదేశీ ఉద్యమంలో పాల్గొంటాడు. అదే వందే మాతరం ఉద్యమంలో పాల్గొంటాడు. లార్డ్ కర్జన్ ఏదైతే బెంగాల్ విభజన చేశాడో దానికి వ్యతిరేకంగా ఆంధ్రాలో కొన్ని మూమెంట్స్ చేస్తాడు. తర్వాత బిపిన్ చంద్రపాల్ 1907లో ఆంధ్రాకి వచ్చాడని ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా. అప్పుడు వచ్చినప్పుడు అతని ఏర్పాట్లు అండ్ అతన్ని లీడ్ చేసేవాడు అనమాట గాడిచర్ల. ఒక ఊరి నుంచి ఒక ఊరికి, తర్వాత సభ పైన ఆహ్వానించడం, అలాంటివన్నీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు చేసేవాడు. ఇతనికి ఒక న్యూస్ పేపర్ కూడా ఉండేది, స్వరాజ్యలో ఎడిటర్గా ఉండేవాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఆంధ్ర హోమ్ రూల్ లీగ్కి సెక్రటరీగా కూడా ఉన్నాడు. నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహకార ఉద్యమంలో హిందుస్థానీ సేవాదల్ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేస్తాడు. నాన్ కోఆపరేషన్ మూమెంట్లో భాగంగా సహాయ నిరాకరణలో లైబ్రరీ మూమెంట్, గ్రంథాలయ ఉద్యమాన్ని ఆంధ్రాలో ముందుకు తీసుకెళ్తాడనమాట. ఇవన్నీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గురించి. ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆంధ్ర తరపున జైలుకి వెళ్ళిన వ్యక్తి గాడిచర్ల. ఇంకా అర్థం చేసుకోండి ఎట్లాంటి ఫ్రీడమ్ స్ట్రగుల్ చేశాడో ఆంధ్రాలో. నెక్స్ట్ వందే మాతరం ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనల గురించి చూద్దాం. ఫస్ట్ వన్, రాజమండ్రి కళాశాల సంఘటన ఏంటంటే, బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాకి వస్తున్నాడని అందరికీ తెలిసిపోయిందనమాట. ఇలా ముట్నూరు కృష్ణారావు తన పేపర్లో బాగా సర్క్యులేట్ చేశాడనమాట. ముట్నూరు కృష్ణారావుని నేను పిలుచున్నాను, బిపిన్ చంద్రపాల్ని నేను పిలుచున్నానని ముట్నూరు కృష్ణారావు తన కృష్ణ పత్రికలో వ్యాసాలు రచించాడనమాట. అది చూసిన కాలేజ్ ప్రిన్సిపల్, రాజమండ్రి కళాశాల ప్రిన్సిపల్ మార్క్ హంటర్ ఏం చేశాడంటే నిషేధం పెట్టాడనమాట. మీరు ఆ ప్రోగ్రామ్కి వెళ్తే సస్పెండ్ అయిపోతారు, కాబట్టి మీ ఇష్టం, పోతే మళ్ళా అని చెప్పాడు. అటు ధమ్కి ఇస్తే భయపడడానికి మేము అన్న తుతుంబరగాలను అనుకున్నావా బే అని గాడిచర్ల ఏం చేశాడంటే తన ఫ్రెండ్ బోడి నారాయణరావు అండ్ రామచంద్రరావు వీళ్ళిద్దరి యొక్క సహాయంతో 222 మంది ఉంటారనమాట రాజమండ్రి కళాశాలలో. 138 మందిని పోగు చేసి రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ పర్యటించాడనమాట. ఆ పర్యటించినప్పుడు ఇతను వీళ్ళందరినీ పోగు చేసి అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ స్టూడెంట్స్ అందరినీ బిపిన్ చంద్రపాల్ యొక్క సభకి తీసుకెళ్తే మార్క్ హంటర్ ఒప్పుకుంటాడా, ఐ విల్ హంట్ యూ లైక్ ఎనీథింగ్ అని చెప్పి అందరినీ సస్పెండ్ చేసేస్తే అప్పుడు బయ్యా నరసింహ శర్మ, ఇతను ఒక మితవాది, అండ్ నేపాతి సుబ్బారావు ఇస్ ఆల్సో నోన్ యాస్ ఆంధ్ర భీష్ముడు. వీళ్ళిద్దరూ కలిసి మార్క్ హంటర్ని ప్రాధాయపడ్డారనమాట. అయ్యో మీరు అట్లా చేస్తే, అట్లా సస్పెండ్ చేసేస్తే ఎంతమందిని, పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి, వీళ్ళు ఇంకెప్పుడు ఇట్లాంటి వాటిలో పాల్గొనరు అని చెప్తారు. అప్పుడు మార్క్ హంటర్ అందరినీ చేర్చుకుంటాడు. ఒక్క గాడిచర్ల అండ్ జె రామచంద్రరావుని చేర్చుకోరనమాట. వాళ్ళిద్దరినీ శాశ్వతంగా కాలేజ్ నుంచి బహిష్కరిస్తారు, ఆ టీచర్ ట్రైనింగ్ కాలేజ్ నుంచి.
ఇతనికి స్వరాజ్య పత్రిక అని ఒకటి ఉంది. ఇంకా బయటకు వచ్చేసాడు కదా కాలేజ్ నుంచి, ఇంకా హీరోయిక్ ఫీలింగ్ ఉంటుంది కదా, కాలేజ్ లేదు ఏం లేదు, నేను ఫ్రీడమ్ స్ట్రగుల్లో బాగా ఇంకా లోతుగా వెళ్ళిపోవాలి, డీప్గా స్ట్రగుల్ చేయాలి, స్ట్రగుల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అతనికి స్వరాజ్య పత్రికలో ఎడిటర్ అనమాట గాడిచర్ల హరిసర్వోత్తమరావు. గాడిచర్ల హరిసర్వోత్తమరావుకి ఒక బిరుదు ఉంది, ఆంధ్ర తిలక్ అని. బాలగంగాధర్ తిలక్ ఎంత ఫెరోషియస్సో మనకు తెలుసు. సేమ్ అతని ఐడియాలజీ ఇతనికి కూడా బాగా నచ్చి అలాగే ఉండేవాడు అనమాట. ఈ స్వరాజ్య పత్రికలో ప్రభుత్వ వ్యతిరేక పనులు ఎవరు చేసినా వాళ్ళ గురించి బాగా పొగిడేవాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తిరునత్వేరి, తమిళనాడు రీజియన్లో తిరునత్వేరి అనే రీజియన్లో బాంబు కేసులో నిందితుడైన ఒంబు అయ్యర్, ఆ ఒంబు అయ్యర్ని కీర్తిస్తూ ఒక వ్యాసం రాసిస్తాడనమాట స్వరాజ్య పత్రికలో. నెక్స్ట్ అరెరే ఫరంగి క్రూర వ్యాగ్రమ అని ఒక వ్యాసం రచిస్తాడు బ్రిటిషర్స్కి ఎగనెస్ట్గా. దానికి ఇతనికి రాజద్రోహం శిక్ష పడి, దీన్నే తొలి గర్జఘోష అని కూడా అంటారు. అరెరే ఫరంగి క్రూర వ్యాగ్రమ అనే గేయ కావ్యం రాస్తాడు. దానికి రాజద్రోహ శిక్ష పడుతుందన్నమాట బిపిన్ చంద్రపాల్కి, గాడిచర్ల హరిసర్వోత్తమరావుకి. అందువల్ల అతను జైలుకి కూడా వెళ్తాడు. ఆంధ్రాలో ఫస్ట్ జైలుకి వెళ్ళిన వ్యక్తి గాడిచర్ల. సెకండ్ బోడి నారాయణరావు, ఇతనికి హెల్ప్గా ఉన్నాడని బోడి నారాయణరావును కూడా అరెస్ట్ చేసేస్తారు. గాడిచర్ల బిరుదు ఆంధ్ర తిలక్. దత్తమండలాలకు రాయలసీమ అన్న పేరు పెట్టింది గాడిచర్ల హరిసర్వోత్తమరావు. గ్రంథాలయ ఉద్యమం కూడా 1934లో నడిపించాడు. దానికి గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరామనయ్య, గ్రంథాలయ ఉద్యమం అధ్యక్షుడు గాడిచర్ల. ఇంకొకసారి రాజమండ్రి కళాశాల సంఘటన చూద్దాం. 1907 ఏప్రిల్ 24న ఈ సంఘటన జరిగింది. మార్క్ హంటర్ ఒక నెల ముందు రోజులే తెలిసిపోయింది బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాకి వస్తున్నాడని, కాబట్టి నిషేధాజ్ఞలు పెట్టాడు కాలేజీలో. టీచర్ ట్రైనింగ్ కాలేజ్ అది, 222 మంది ఉంటారు. దాంట్లో తన ఫ్రెండ్స్ బోడి నారాయణరావు అండ్ జె రామచంద్రరావు యొక్క సహాయంతో గాడిచర్ల 138 మందిని సేకరించి వాళ్ళని మీటింగ్కి తీసుకెళ్తాడనమాట. అది తెలిసిన మార్క్ హంటర్ వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తాడు. నేపాత్ సుబ్బారావు, బిఎన్ శర్మ లాంటి వాళ్ళ ఇంటర్మీడియట్గా ఉండి వాళ్ళు మీడియేట్ చేసి మళ్ళీ స్టూడెంట్స్ అందరినీ తిరిగి కాలేజీలోకి తీసుకుంటారు పిల్లల భవిష్యత్తు కోసం. వాళ్ళలో ఇద్దరిని మాత్రం తీసుకోరు. ఆ ఇద్దరే గాడిచర్ల అండ్ జె రామచంద్రరావు గారు. వాళ్ళిద్దరిని తీసుకోరనమాట. ఇతనికి ఒక పత్రిక ఉంటుంది, స్వరాజ్య పత్రిక. దాంట్లో ప్రభుత్వ వ్యతిరేకవన్నీ చెప్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ తిరునత్వేరి బాంబు కేసులో నిందితుడైన ఒంబు అయ్యర్ను కీర్తిస్తూ ఒక వ్యాసం రాస్తాడు. ఫరంగి క్రూర వ్యాగ్రమ అనే వ్యాసానికి రాజద్రోహ శిక్ష పడుతుంది. దీన్నే తొలి గర్జఘోష అని అంటారు. ఫస్ట్ ఆంధ్రాలో జైలుకి వెళ్ళింది ఇతనే. రాయలసీమ అన్న పేరు పెట్టాలి అని చెప్పి గాడిచర్ల చెప్పాడనమాట. అంతకుముందు అవి దత్త మండలాలుగా ఉండేవి, వాటిని రాయలసీమగా మార్చాడు. 1934లో గ్రంథాలయ ఉద్యమానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు ఎవరంటే అయ్యంకి వెంకటరమణయ్య. కొన్నిసార్లు గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడిచర్ల అనిస్తారు, కాదు, అయ్యంకి వెంకటరమణయ్య పితామహుడు అనమాట. నెక్స్ట్ కాకినాడ దొమ్మి కేసు 1907 మే 31న జరుగుతుంది. దీంట్లో ఒక 3 వ్యక్తులను గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ కెంప్, అతను జిల్లా వైద్యాధికారి. జేఏ కమ్మింగ్, జిల్లా కలెక్టర్. గాయపడిన బాలుడు కొంపెల్లి కృష్ణారావు. ఈ డాక్టర్ కెంప్ తన ఆఫీస్కి వెళ్తున్న టైంలో 3 పిల్లలు తన గుర్రపు బండి వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి వందే మాతరం అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారనమాట. అది కెంపుకి మండింది. కొంపెల్లి కృష్ణారావు అనే పిల్లోడిని కొట్టి పోలీస్ స్టేషన్లో వేసేస్తాడు. ఆ పోలీస్ స్టేషన్లో
వేసేస్తాడు కాబట్టి అప్పుడు ఇతనికి సంబంధించిన బంధువులు గమ్ము ఉంటారు పిల్లవాడిని కొడితే. వాళ్ళు రెచ్చిపోయారనమాట. ఆ రెచ్చిపోయిన వాళ్ళు ఎవరంటే అరిపిరాల లక్ష్మీ నరసింహారావు, చిన్న పేరయ్య, పెద్ద పేరయ్య, బారు వెంకటనారాయణ. వీళ్ళకి నేపాతి సుబ్బారావు లాయర్గా ఉంటాడనమాట. రఘుపతి వెంకటరత్నం నాయుడు తెలుసుగా, రఘుపతి వెంకటరత్నం సోషల్ రిఫార్మర్. అతను ఏం చెప్తాడంటే అసలైన నిందితుడు కెంపు ఆ పిల్లోడిని కొట్టాడు, అందువల్ల కెంపుకి జరిమానా వేయండి అని చెప్తారు. కెంపుకి 300 రూపాయలు జరిమానా వేస్తారు. కెంపుకి 300 రూపాయలు జరిమానా వేస్తే దాంట్లో 100 రూపాయలు కొంపెల్లి కృష్ణారావుకి ఇప్పిస్తారనమాట. ఇది కాకినాడ దొమ్మి కేసు. ఏం లేదు, కొంపెల్లి కృష్ణారావు అనే పిల్లోడు జిల్లా వైద్యాధికారి అయిన డాక్టర్ కెంపు ఒక బండి వెనకాల వెళ్ళి వందే మాతరం వందే మాతరం నినాదాలు చేస్తుంటే అతను కొడతాడనమాట. కొడితే అతనికి దెబ్బలు తగిలితే తర్వాత అతన్ని తీసుకెళ్ళి అదే పోలీస్ స్టేషన్లో పడేస్తాడు కెంపు. తర్వాత కెంపు యొక్క కార్యాలయం మీద దాడి జరుగుతుంది. అరిపిరాల కృష్ణారావు, చిన్న పేరయ్య, పెద్ద పేరయ్య, బారున వెంకటనారాయణ దాడి చేస్తారు. ఈ కేసుని నేపాతి సుబ్బారావు డీల్ చేసి ఒక 300 రూపీస్ ఫైన్ కట్టించిస్తాడనమాట కోర్టులో. దాంట్లో ఒక 100 రూపీస్ కొంపెల్లి కృష్ణారావుకి వైద్యానికి నిమిత్తం ఇప్పిస్తాడు. కోటప్పకొండ సంఘటన 1909 ఫిబ్రవరి 18న జరిగింది. అప్పటి జిల్లా ఎస్పీ సుబ్బారావు ఏం చేశాడంటే కోటప్పకొండ ఫిబ్రవరి 18న మహాశివరాత్రి అనమాట. ఆ మహాశివరాత్రి రోజు బాగా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారని చెప్పి బండుల్ని, ఎద్దుల బండ్లు వాటన్నింటినీ ఆపేస్తూ ఉన్నారనమాట. ఈ చిన్నప్పరెడ్డి చూసుకోకుండా వెళ్ళాడు ఆ దారిలో, బండ్లు ఆపేస్తున్నారని తెలియక. వెళ్ళినప్పుడు ఈ చిన్నప్పరెడ్డి యొక్క ఎద్దుల మీద దాడి చేస్తే ఆ ఎద్దు కొమ్ము ఇరిగిపోద్ది అనమాట లాఠీ చార్జ్లో. అది తట్టుకోలేక చిన్నప్పరెడ్డి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తాడు. మళ్ళీ తిరిగి పోలీసుల మీద ఎదురు దాడి చేసేసరికి పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి జైలు శిక్ష వేస్తారనమాట. ఇది కోటప్పకొండ సంఘటన. నెక్స్ట్ తెనాలి బాంబు కేసు. 1909 ఏప్రిల్ 6న జరిగింది. దీంట్లో నిందితులు చొక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటంరాజు వెంకటరాయుడు. ఈ చొక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటంరాజు వెంకటరాయుడు ఏం చేశారంటే హౌరా ఎక్స్ప్రెస్ వెళ్తుందన్నమాట చెన్నై టు కలకత్తా. ఆ చెన్నై టు కలకత్తా వెళ్ళే హౌరా ఎక్స్ప్రెస్కి తెనాలి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న కంచరపాలెం దగ్గర ఒక బ్రిడ్జ్ కింద బాంబు పెట్టారు. అది తెలియక చెన్నుగాడు అనే ఒక పిల్లోడు నందిగ్రామ హరిజన బాలుడు అనమాట. అతను వెళ్ళి కాలేస్తాడు బాంబు మీద, పేలిపోయి చనిపోతాడు. ఇప్పుడు ఈ కేసు డీలింగ్లోకి వస్తుంది అనమాట. ఈ కేసుకి సాక్షి ఎవరంటే వై జగన్న శాస్త్రి. ఈ జగ్గన్న శాస్త్రి ఏం చెప్తాడంటే వాంగ్మూలం ఇస్తాడనమాట. ఎవరి మీద? ఈ చొక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటంరాజు వెంకటరాజే ఈ పనులు చేశారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఆ చెన్నుగాడు అనే పిల్లోడు వీళ్ళ వల్లే చనిపోయాడని చెప్పేసి కోర్టులో చెప్తారు. అప్పుడు చొక్కపల్లి రామయ్య అండ్ లక్కరాజు బసవయ్యకి కారాగార శిక్ష పడుతుందన్నమాట. అది కూడా దేశాంతర అండమాన్లో వేసేస్తారు తీసుకెళ్ళి. వీళ్ళకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు లాయర్గా ఉండి వాళ్ళని విడిపిస్తాడనమాట. ఇది తెనాలి బాంబు కేసు అన్నమాట. ఇవి కేసులు. గాడిచెల్ల హరి సర్వోత్తమరావు రాజమండ్రి కళాశాలలో స్టూడెంట్గా ఉంటాడు.
138 మంది స్టూడెంట్ని తీసుకెళ్ళి బిపిన్ చంద్రపాల్ యొక్క సమావేశానికి హాజరుపరుస్తాడు. అది నచ్చని మార్కంటర్ సస్పెండ్ చేస్తాడు. తర్వాత ఇతను స్వరాజ్య పత్రిక ఒకటి ఏర్పాటు చేసుకుని దాంట్లో ప్రభుత్వ వ్యతిరేక పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఆంధ్ర తిలక్ అనే బిరుదు. కాకినాడ దొమ్మి కేసు చూస్తే డాక్టర్ కెంపు కృష్ణారావు అనే పిల్లవాడిని కొడతాడు. అప్పుడు జడ్జు ఒక 300 రూపీస్ ఫైన్ వేస్తాడు. ఇది కాకినాడ దొమ్మి కేసు. ఇది ఫస్ట్ క్రిమినల్ కేసు. కోటప్పకొండ సంఘటన. కోటప్పకొండనే త్రికూట మలయ పర్వతం అని కూడా పిలుస్తారు. చేబ్రోలుకు చెందిన చిన్నప్రెడ్డి అనే అతను ఎద్దుల బండిలో వస్తుంటే ఎద్దుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేస్తాడు. అప్పుడు ఎద్దు కొమ్మిరిగిపోద్ది. అప్పుడు కోపంతో పోలీసులని కొట్టేస్తాడు. అందుకని అతన్ని అరెస్ట్ చేసి జైలు శిక్ష వేస్తారు, ఉరి శిక్ష వేస్తారు. ఎవరికి? చిన్నప్రెడ్డికి. నెక్స్ట్ తెనాలి బాంబు కేసు. 1909 ఏప్రిల్ 6న జరుగుతుంది. చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటంరాజు వెంకటరాయుడు అనేవాళ్ళు బాంబు పెడతారు బ్రిడ్జ్, కంచరపాలెం బ్రిడ్జ్, తెనాలి రైల్వే స్టేషన్కి దగ్గరలో. అప్పుడు చెన్నుగాడు అనే పిల్లోడు దాని మీద కాలు పెట్టి చచ్చిపోతాడు. దీనికి టంగుటూరి ప్రకాశం పంతులు లాయర్గా ఉండి దేశాంతర కారాగార శిక్ష విధించబడ్డ చుక్కపల్లి రామయ్యను అండ్ స్వరాజ్య సంపాదన అనే పత్రిక తెలుగు కరపత్రం రాస్తాడనమాట. ఎవరు? లక్కరాజు బసవయ్య. అందుకని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు, చుక్కపల్లి రామయ్యని, లక్కరాజు బసవయ్యని. వాళ్ళిద్దరిని టంగుటూరి ప్రకాశం పంతులు విడిపిస్తారు. ఇది తెనాలి బాంబు కేసు. దట్స్ ఇట్. ఇది వందే మాతరంలో జరిగిన కొన్ని సంఘటనలు.